పెట్టడంలో కానీ ఆయన ఆదర్శంగా పనిచేయటం అనేది అవసరం. ఇది ఆయన చనిపోయిన సందర్భంలో ఆయన యొక్క త్యాగాల్ని కానీ ఆయన యొక్క స్ఫూర్తిని కానీ కేడర్కి అందించాలనే ఉద్దేశంతో ఈ మాటలు నేను చెప్పాను. మీ నాయకుడి సమకాలీన సిపిఐ లీడర్లు, కాంగ్రెస్ లీడర్ల పేర్లు చెప్పండి. ఆనాడు మేము చెప్తుంది కదా, దొండపాటి వెంకయ్య, తుళ్ళూరు సత్యం, వీళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు ఆయనతో పాటు. అట్లాగే ఇక్కడికి వస్తే రామకోటయ్య అయితే వీళ్ళైతే ఆయనకి వాళ్ళకి అటువైపు సంబంధం లేదు. ఏ రామకోటయ్య? వెంపటి రామకోటయ్య, తర్వాత మౌలానా, వీళ్ళందరూ ఉన్నారు సిపిఐలో. కానీ ఆయనకి సంభవ ఉద్యోగం ఉన్నవాడు దొండపాటి వెంకయ్య, తుళ్ళూరు సత్యం ప్రధానంగా ఉన్నారు. ఈ గ్రామాలలో అక్కడక్కడ ప్రతి గ్రామానికి ఉన్నారు వీళ్ళు ప్రధాన. ఆనాడు సిపిఐ పార్టీలో నాగేశ్వరరావు గారు అంత స్థాయికి రాలేప్పుడు. ఏ నాగేశ్వరరావు గారు? పువ్వ నాగేశ్వరరావు గారు ఆ స్థాయిలోకి రాలే. ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే వచ్చిండు ఆ స్థాయికి. ఆయనకి పార్టీ మీద పట్టు, ఇవన్నీ ఏర్పడటం. రజబెల్లి గారు పోయిన తర్వాత, రజబెల్లి గారు ఉన్నంతకాలం ఈయనకి అందులో పెద్ద ఇబ్బంది పట్టేం లేదు. రజబెల్లి గారు పోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ వాడు జట్ట లక్ష్యమైన వాడు అక్కడ ఉండేది. ఏది కొంజల్లలో రాపూర్ లక్ష్యమైన వాడు అక్కడ ఉండేవాడు. ఇట్లా ఏంటంటే స్థానికంగా గ్రామానికి సంబంధించిన నాయకులే తప్ప కాంగ్రెస్ వాళ్ళు. అనంతరెడ్డి ఒక్కడు మొత్తం ఆ ప్రాంతంలో బాగా కొంచెం బంటమే కాబట్టి ఆ ప్రాంతంలో గుర్తింపు కలిగిన పెద్ద జమీందారు అతను తప్ప మిగిలిన వాళ్ళు పెద్దగా ఉన్నోళ్ళు లేరు. సరే, ఏమైనా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయనతో ఉన్న కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి పనిచేశారు, ఆయనకి వ్యతిరేకంగా పనిచేశారు. కలిసి పనిచేసినప్పుడు సిద్ధాంతపరంగా రాజకీయంగానే పోరాటం చేశాడు. అట్లాగే వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చినా అదే పద్ధతిలో పనిచేశాడు. అంటే ఆయన సూత్రబద్ధమైన పద్ధతుల్లో పనిచేసినమాట అర్థం. అందరితో కూడా అన్యోన్యత పొందాడు. చివరికి ఆయన అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన అభినందించాల్సిన స్థితికి ఆయన లైఫ్ వచ్చింది. ఆ గట్టనే చిరిపోయింది ఆయన వ్యక్తిగతంగా. అది అంటారే అజాత శత్రువు అని, అజాత శత్రువు అనే పరిస్థితి వచ్చేసాడు. అన్ని పార్టీల వాళ్ళు ఆ రకంగా ఆదరించేవాడు.